ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృప చేత ఆశీర్వదించి నీ వాక్యము చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. అపోస్తలుడైన యాకోబు రాసిన ఈ వాక్యము మనము చాలా జాగ్రత్తగా మన హృదయములో భద్రపరచుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇందులో ఒక వ్యక్తి శోధించబడేదానికి ప్రాముఖ్యమైన కార్యమును లిఖించి ఉంచి ఉన్నాడు. నీవు శోధించబడుచున్నావు అంటే దానికి కారణము నీ స్వకీయ దురాశలే అని చాలా తేటగా చెప్పబడటం చూడగలము. ఒక వ్యక్తి శోధించబడినప్పుడు ప్రభువు నన్ను శోధించినాడు అని ఎన్నడూ అనరాదు. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్న పాపము లేకపోతే అతనిలో ఉన్న చెడ్డ తలంపు అది క్రియారూపముగా బయటకు వచ్చినప్పుడే అది పాపముగా మార్చబడుచు ఉన్నది. అతని హృదయములో దాగి ఉన్న తలంపు, అతని హృదయములో ఉన్న ఆలోచన క్రియారూపముగా మార్చబడినప్పుడు అతడు చేసిన కార్యము పాపము, అతడు శోధనకు గురి అయినాడు అని తెలుసుకొనగలడు. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను ఎప్పుడు శోధించడు. ప్రభు నిన్ను శోధనకు ఎన్నడూ తీసుకొని వెళ్ళడు. ఆయన నిన్ను పరీక్షించవచ్చు, కానీ నీవు పాపములో పడేంత వరకు నిన్ను ఆయన శోధించడు. యోబు భక్తునికి అపవాది పరీక్షలు తీసుకొచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట, అతని యొక్క ఆత్మ పైన నీకు అధికారం లేదు, అతని యొక్క ప్రాణము పైన నీకు అధికారం లేదు, ఎందుకంటే అతడు నావాడు. అనగా నిన్ను గురించి కూడా ప్రభు ఒక తలంపు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. నీవు నా వాడివి, నేను నిన్ను అపవాదికి ముందు ఒక సవాలుగా ఉంచినానంటే నీవు నా కోసము నిలబడతావు అన్న ఒక తలంపు ఆయన యొక్క హృదయంలో ఉన్నది. అయితే నీవు పాపములో పడి పాపములో కూరుకొని పోయేదానికి ప్రాముఖ్యమైన కార్యము ప్రభువు నిన్ను శోధించడం కాదు. ప్రభువు నీకు అనుమతించిన శోధనలు కాదు కారణము. ఆయన అనుమతించినట్లయితే నీ విశ్వాసంలో ఎదుగుతావు. యోబు భక్తుడు ఎలాగూ ఆ శ్రమల యందు కూడా స్థిరముగా ఉన్నాడు, దేవుని విడిచిపెట్టకుండా నమ్మకస్తుగా ఉన్నాడు, అలాగూ నీవు భక్తిలో దేవుని యందు విశ్వాసంలో స్థిరపడగలవు. అయితే నీవు పాపము చేసినావు అంటే దానికి కారణము నీ హృదయములో నీవు దాచుకొని ఉన్న నీ తలంపులే. నీ తలంపులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ యొక్క స్నేహము, ఇవన్నీ కలిసి క్రియారూపముగా బయటకు వచ్చేదే నీవు చేసిన పాప కార్యము. అలాంటి కార్యములు చేసినప్పుడు ప్రభువు నన్ను శోధించినాడు కనుక నేను పాపములో పడిపోయినాను అని నీవు చెప్పుకుంటూ దేవుని నామాన్ని దూషించవద్దని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ దురాశ, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న చెడు తలంపు అదేమిటో పరీక్షించుకోవాలి. కొందరి యొక్క తలంపులు ఇతర వారిపైన ఉంటుంది. వారు బాగున్నారు అనుకొని నీ హృదయంలో కుళ్ళుకొని వారు బాగా ఎదుగుచూ ఉన్నారు, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటున్నారు. ఈ యొక్క హృదయంలో ఉన్న కుళ్ళు అది కుతంత్రానికి దారితీస్తుంది.
చెడ్డ కార్యము చేసేదని దారి తీస్తుంది. చివరికి నీవు అనుకోని సమయంలో ఏదో ఒక కీడు చేసేదని తలంచి అది నీకే కొన్నిసార్లు విరోధముగా మారిపోతుంది. కొంతమంది పరస్త్రీల పైన ధ్యాస, కొంతమందికి ఎవరు చూసినా చెడు ఆలోచనలే, కొంతమందికి ఎలాగైనా ఇతనిని మోసము చేసి సంపాదించుకోవాలి, ఇతని దగ్గర నుండి దోచేసుకోవాలి, ఇలాంటి తలంపులతో నింపబడిన వారుగా ఉంటూ ప్రభువు నన్ను శోధిస్తున్నాడు అని నువ్వెన్నడూ చెప్పరాదు. ప్రభువు నిన్ను శోధించడు. అయితే నీవు నీ తలంపుల బట్టి శోధించబడుచున్నావని గ్రహించుకొని దేవునికి నమ్మకముగా ఉండేదానికి ప్రయత్నిస్తూ నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ క్రియలను దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకునేదానికి ప్రయత్నించు. నీవు ఆయన యొక్క రెక్కల చాటున భద్రతను కనుగొనగలవు. నీవు స్వతంత్రముగా ఉండాలని ఆశిస్తూ శోధించబడిన తర్వాత ప్రభువు నన్ను శోధించినాడు అని చెప్పటము ఎంత మాత్రము అది నీకు ఆశీర్వాదకరము కాదు. నీవు శోధించబడుచున్నావంటే నీ యొక్క స్వకీయ దురాశలను బట్టే, నీవు శోధించబడుచున్నావంటే నీ హృదయంలో ఉన్న తలంపులను బట్టే, నీవు శోధించబడుచున్నావంటే నీవు దాచి ఉంచిన పాపమే దానికి కారణమని గ్రహించుకొని ఈ దినము నుండి శోధనకు నిన్ను నడిపించే కార్యములను నీ జీవితంలో నుండి బయట పారవేసి దేవుని కొరకు నమ్మకముగా జీవించుము. దేవుని కార్యములను జాగ్రత్తగా చేయము. అంతము వరకు నీ యొక్క రక్షణను కాపాడుకునే దానికి ప్రయత్నించుము. సిలువ మీద ఆయన కాచి ఆయన రక్తము చేత నీకు అనుగ్రహించిన ఆ విడుదలను నీవు ఇతరులకు చూపించేదానికి ప్రయత్నించుము. దేవుని యొక్క వాక్యముని హృదయంలో భద్రపరచుకొనుము. అప్పుడు అపవాదిని జయించి దేవుని యొక్క కార్యములను నీ జీవితంలో అనుభవించగలవు. నీవు ఆయన కృపను సంపాదించుకునేదానికి ఈ ఉదయకాలంలో సిద్ధముగా ఉన్నావా? అలా ఉన్నట్లయితే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ఈ ఉదయకాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మేము శోధించబడేదానికి కారణముగా ఉన్న ప్రతి కార్యమును పరీక్షించుకొని వాటిని గ్రహించుకొని దేవా నీ ఎదుట పూర్ణముగా మమ్మల్ని మేము సమర్పించుకొని లోక నటనను గ్రహించిన వారిగా వాటికి దూరముగా ఉంటూ యథార్థమైన హృదయంతో నీ ముందు జీవించడానికి నాకును కార్యక్రమం వీక్షిస్తున్న మా యొక్క సహోదరులకు సహోదరికి దయచేయమని నీ ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.